సిద్దిపేట నుంచే కవిత యాక్షన్ ప్లాన్ 21న చింతమడకకు పయనం. ప్రత్యేకంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు హాజరు కావాలని ఆహ్వానించిన గ్రామస్తులు. ప్రస్తుతం రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతుంది. కేసీఆర్ కూతురు రాజకీయ భవిష్యత్తుపై చర్చలు జరుగుతున్న వేళ ఆమె మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మలిదశ తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేట నుంచే యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ నెల 21న మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నట్లు తెలిసింది. చింతమడకలో జరిగే బతుకమ్మ ప్రారంభ వేడుకలకు హాజరు కావాలని కవితను గ్రామస్తులు ఆహ్వానించారు. 2 దశాబ్దాల తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో కవిత ఓ కార్యక్రమానికి హాజరు కానుండడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. హరీష్ సంతోష్ రావుపై ఆరోపణలు. బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగులపల్లి సంతోష్ కుమార్పై కవిత కీలక వ్యాఖ్యలు చేసినారు. ఆ కీలక వ్యాఖ్యలు వాస్తవాలే అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. కాకపోతే చింతమడక ప్రజలు ఎక్స్క్లూజివ్గా కవితనే ఎందుకు పిలవాలి? కవితనే పోయి ఆర్గనైజ్ చేస్తా, నన్ను పిలవండి, మీరు కొట్టినట్టే చేయండి, మేము ఏడిచినట్టే చేస్తాం అనొచ్చు కదా. లేదా నిజంగానే కవిత మీద ప్రేమతోటి పిలుస్తారా? అంటే ఇన్ని రోజులు ఇన్నేళ్ళు దసరా జరుపుకుంటుంటే, ఇన్నేళ్ళ నుంచి బతుకమ్మ జరుపుకుంటుంటే, ఈ 10 సంవత్సరాల నుండి చింతమడకకి వెళ్ళి బతుకమ్మ ఆడని కవిత దట్టు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత, అది కూడా హరీష్ రావు నియోజకవర్గం అయినటువంటి హరీష్ రావు మీద వ్యాఖ్యలు చేసి హరీష్ రావు నియోజకవర్గమైనటువంటి చింతమడక నుంచే మరి బతుకమ్మ కార్యక్రమానికి పిలిచారు అని చెప్తుంటే మరి దీన్ని ఏ రకంగా చూడాలి? దీనికి మాత్రం మా తెలంగాణ ప్రజలే సమాధానం చెప్పాలి.